విద్యార్థిని తనూజ అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ కొనసాగుతోంది. ఆమెను హత్య చేశారా, ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతోంది. మరోవైపు ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్తో మహిళా సంఘాల ఆందోళన ఊపందుకుంటోంది. తనూజ మృతి కేసు విచారణ కొలిక్కి రావడం లేదు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విశాఖ పోలీసులకు ఆశించిన స్థాయిలో ఆధారాలు దొరకడం లేదు. ఈ నెల 20న సిటీ శివారులోని రామకృష్ణాపురం గ్రీన్ ట్రీస్ అపార్ట్మెంట్ వెనుక పొదల్లో తనూజ విగతజీవిగా కనిపించింది. ఒంటిపై గాయాలతో అర్ధనగ్నంగా పడి ఉన్న తీరును చూసి అత్యాచారం అనంతరం హత్య జరిగిందని అనుమానించారు. నిందితులుగా భావిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మరోవైపు హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి తనూజ శరీర అవయవాలను పరీక్షల కోసం పంపారు. ఆ నివేదిక వచ్చాక కేసులో కొంత పురోగతి కనిపించవచ్చంటున్నారు పోలీసులు. సుమారు వారం రోజుల క్రితం పెందుర్తి మండలం కృష్ణరాయపురం గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందిన 14 సంవత్సరాల బాలిక కేసు విషయమై పోలీసు వారు కేసు నమోదు చేసి అప్పటి నుంచి కూడా దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. దర్యాప్తు కాలమందు మనం అవకాశం ఉన్నటువంటి అన్ని విధాలుగా కూడా దర్యాప్తుని కొనసాగిస్తూ అదేవిధంగా పోస్ట్ మార్టానికి కూడా పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. ఆ విధంగా పోస్ట్ మార్టంలో ఉన్నటువంటి వివరాలను ప్రస్తుతానికి వెల్లడించలేము, కానీ దానిపై ప్రొఫెసర్స్ ప్రిజర్వ్ చేసి ఉన్నారు. ఆర్ఎఫ్ఎల్ రిపోర్ట్ కూడా మనకి రావాల్సి ఉందండి. ఈ విషయంలో అన్ని విధాలుగా మనం దర్యాప్తుని ఇంకా ముందుకు కొనసాగిస్తూనే ఉన్నాం. 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల తనూజ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కొద్ది గంటలకే శవమైంది. జనావాసాల మధ్య పొదల్లో అర్ధనగ్నంగా ఉండడం, శరీరంపై బ్లేడుతో కోసిన గాయాలుండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులిచ్చిన సమాచారంతో ఇప్పటికే ప్రియుడు దిలీప్, అతని మేనమామతో పాటు మరికొందరు స్థానిక యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. అటు ఇది ముమ్మాటికి హత్యనని వాదిస్తున్నాయి మహిళా సంఘాలు. దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. కృష్ణరాయపురానికి చెందినటువంటి 14 సంవత్సరాల 9వ తరగతి చదువుతున్నటువంటి తనూజ హత్యకు గురి కావడం జరిగింది. దాని మీద వారం రోజులైనా కూడా పోలీసులు ఇంకా దాని మీద ఒక స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎవరైతే నిందితులు ఉన్నారో మాకున్న సమాచారం బట్టి వాళ్ళ పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయి హత్య గావించబడింది, దాంట్లో డౌట్ లేదు. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా శిక్ష పడకపోవడం అనేది చాలా దురదృష్టకరం. విచారణంతా గ్రీన్ ట్రీస్ అపార్ట్మెంట్ చుట్టూనే తిరుగుతోంది. స్నిఫర్ డాగ్స్ సైతం అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్ కి వెళ్లి ఆగిపోయాయి. అనధికారిక సమాచారం ప్రకారం పోస్ట్ మార్టం రిపోర్ట్లో తనూజ పక్కటెముకలు, పుర్రె భాగంలో గాయాలు తగిలినట్లుగా ఉంది. దీంతో కుటుంబ కలహాలతో అపార్ట్మెంట్ పై నుంచి దూకి తనూజ ఆత్మహత్యకు పాల్పడిందా, లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా అనేది విచారణలో తేలాల్సింది.